అమెరికాలో జరిగే వ్యవహారాలు ఓసారి పెద్దరికాన్ని ప్రదర్శిస్తే మరోసారి సిల్లీగా అనిపిస్తూ ఉంటాయి. తాజాగా అలాంటి ఉదాహరణ ఒకటి చోటు చేసుకుంది. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అపర కుబేర్ను ఎలాన్ మస్క్ మధ్య సోషల్ మీడియా వేదికగా ఎలాంటి రచ్చ జరిగిందో మనమంతా చూసాం. అయితే తాజాగా వస్తున్న సమాచారం మరింత ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎందుకంటే ఆ దిగ్గజాలిద్దరూ టెస్లా అధినేత మస్క్ ఫోన్ కాల్ చేసి సారీ చెప్పగా మస్క్ ఇట్స్ ఓకే అన్నారట. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మస్క్ను క్షమించరాని ఈ పరిణామాలపై ఆయన వర్గం హర్షం వ్యక్తం చేశారని వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లివిట్ తెలిపారు. గత వారం ట్రంప్ మీద పెట్టిన పోస్టుల విషయంలో తాను చింతిస్తున్నానని, అవి చాలా దూరం వెళ్లాయంటూ ట్విట్టర్లో పెట్టిన కొత్త పోస్టులో మస్క్ రాసుకొచ్చారు. దీనికంటే ముందు ట్రంప్కు మస్క్ ప్రైవేట్గా ఫోన్ కాల్ చేశారని సమాచారం. దీంతో ఎలాన్ మస్క్ క్షమాపణను డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారని, ఆయన ఈ ప్రకటనను అభినందించారని కరోలిన్ లివిట్ వివరించారు. తమ దృష్టి మొత్తం అమెరికా ప్రజల ప్రయోజనాల మీదే కొనసాగుతోందని తెలిపారు. ట్రంప్ చెప్పినట్లుగా మస్క్కు ఇచ్చిన ప్రభుత్వ కాంట్రాక్టులపై సమీక్ష చేపట్టారా అని మీడియా ప్రశ్నించగా అలాంటిదేమీ లేదని ఆమె సమాధానమిచ్చారు. కాగా గత శుక్రవారం ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టార్ సూసీ విల్స్ తో మస్క్ ఫోన్లో సంభాషించారు. ట్రంప్తో విభేదాలు పరిష్కరించుకోవాలని టెస్లా అధినేతకు వారు నచ్చచెప్పినట్లు తెలుస్తోంది. కాగా ట్రంప్ మస్క్ వ్యవహారం ఈ మధ్య చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. యుఎస్ సర్కార్ తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో అధ్యక్షుడికి ఆయనకు మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో ట్రంప్ పై మస్క్ సంచలన ఆరోపణలు చేశారు. తన మద్దతు లేకపోతే ఆయన ఓటమి పాలయ్యేవారని అన్నారు. దీనిపై ట్రంప్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. ఎన్నికల్లో గెలవడానికి మస్క్ అవసరం లేదంటూ కౌంటర్ ఇచ్చారు. కొత్త పార్టీ దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు మస్క్ అనడంతో అసలు అమెరికాలో ఏం జరుగుతోందంటూ అంతా అటువైపు దృష్టి సారించారు. అయితే తాజాగా ట్రంప్ కు మస్క్ సారీ చెప్పడం, ఆయన క్షమాపణను అధ్యక్షుడు అంగీకరించడంతో ఇక కాంట్రవర్సీకి చెక్ పడినట్లేనని విశ్లేషకులు అంటున్నారు. ఇదంతా చూసిన జనాలు మాత్రం అసలేం జరుగుతుంది అంటూ తల పట్టుకుంటున్నారు. వారిద్దరూ దోస్తులైతే ట్రంప్ పై మస్క్ చేసిన విమర్శలపై నిజ నిజాలు ఎలా తెలుస్తాయంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. మస్క్ పెడతానన్న పార్టీ ఏమైందని నిలదీస్తున్నారు. జనాలను గొర్రెలు చేయడంలో విజయవంతమయ్యారని అసహనం వ్యక్తం చేస్తున్నారు.